అందరికీ నమస్కారము. ఈరోజు మనము సూర్య మంత్రము గురించి తెలుసుకుంటాం. ఈ మంత్రం వల్ల సర్వ రోగ నివారణ, తేజస్సిద్ధి, సంపూర్ణమైన ఆరోగ్యము కలుగుతుంది. ఎందుకంటే సూర్యుడు ప్రత్యక్ష దైవము. పంచభూతాలకి శక్తినిస్తూ పంచభూతాలలో కలిసి ఉండే మహాశక్తి సూర్యుడు. మిగతా దేవతలంతా మనకు పరోక్ష దేవతలే, కనిపించరు. కానీ ఇక్కడ ప్రత్యక్ష దైవము అంటే సూర్యుడు. అందుకనే సూర్య నమస్కారాలు, సూర్యకాంతి స్పర్శ వల్ల మనకి సంపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుంది. మనము శక్తి ఉంటే ఈ మంత్రాన్ని కనీసం 108 సార్లు లేదా 27 సార్లు లేదా 11 సార్లు లేదా 8 సార్లు జపించగలిగిన ఫలితం వస్తుంది. సంపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుంది. మంత్రం మొట్టమొదట చూద్దాం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. దీన్ని ఎలా చెప్పాలి? ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః ఇలా ఉచ్చరించాలి. ఇది ఎప్పుడు? ఉదయము సూర్యోదయమైన వెంటనే ఒక 15 మినిట్స్ 15 నిమిషాలు నుంచి 30 మినిట్స్ 30 నిమిషాల వరకు సూర్యకాంతిలో నిలబడి సూర్యునికి అభిముఖంగా నిలబడి సూర్యుడిని నమస్కరిస్తూ ఈ మంత్ర జపం చేయడం వల్ల అద్భుతమైన ఫలితం కలుగుతుంది. ఈ సూర్యమంత్రం విశేషం ఏమంటే, ఒక్కవేళ స్నానము చేయలేని పక్షములో కూడా ముఖము కాళ్ళు చేతులు కడుక్కునేసి ఫ్రెష్ అయిన తర్వాత శుచి అంటే ఫస్ట్ మానసికంగా శుచిగా ఉండాలి, శారీరకంగా కొంత శుచిగా ఉండాలి. అలా ఉండి మనము సూర్యునికి ఎదురుగా నిలబడి ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఫలితం కలుగుతుంది. ఒకవేళ అలా నిలబడని పక్షంలో, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అపార్ట్మెంట్స్ వీటిలో సూర్యరశ్మి కూడా లోపలికి పడదు. అందుకనే మనము ఇంత అనారోగ్యాలతో బాధపడుతున్నాం. సూర్యకాంతి మన మీద పడడం తక్కువైపోతోంది. అలాంటి సందర్భంలో కూడా పైన టెర్రస్ మీదకి వెళ్ళి చేయొచ్చు. లేని పక్షంలో కిటికీలు ఉంటే విండోస్ ఓపెన్ చేసి అక్కడ దగ్గరలో కూర్చుని కానీ నిలబడి కానీ చేసిన విండోస్ నుంచి వచ్చే ఆ వేవ్స్లో సూర్యకిరణాల యొక్క శక్తి కలుస్తుంది. కాబట్టి అలా కూడా మనకి ఆరోగ్యవంతమవుతుంది. ఇక సాయంత్రము కూడా సూర్యాస్తమనానికి ఒక 15 మినిట్స్ కానీ 30 మినిట్స్ ముందు కానీ ఈ మంత్రాన్ని పడమర దిక్కు చూసి, అంటే సూర్యునికి అభిముఖంగా నిలబడి లేదా కూర్చుని ఈ మంత్ర జపం చేయొచ్చు. ఇంకా శక్తి ఉండేవాళ్ళు 2 చేతులకు ఇలా రాగి పాత్ర లేదా రాగి చెంబు, ప్యూర్ రాగి కావాలి. దానిలో కూడా ఇప్పుడంతా కల్తీ వస్తుంది. మ్యాక్సిమం ప్యూర్ రాగి చూసి తీసుకొని ఆ రాగి పాత్రలో లేదా రాగి చెంబులో నీళ్లు పెట్టుకుని ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు ఉచ్చరిస్తూ సూర్యునికి అభిముఖంగా నిలబడి ఉచ్చరించి తర్వాత ఆ నీళ్ళని తాగడం వల్ల కూడా సంపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుంది. ఎందుకంటే రాగికి అబ్జార్బ్ చేసుకునే శక్తి ఉంది. సూర్యకిరణాల్లో శక్తిని తను అబ్జార్బ్ చేసుకుని వాటర్లోకి, ఆ పోవా ఇదం సర్వం, జలములోనే అమృతం ఉంది. అందుకనే వం అమృతాత్మనే నమః. వం అంటే వరుణ బీజము, అమృతాత్మనే నమః అంటాం, అమృతాత్మికాయై నమః అంటాం. అమృత స్వరూపమేది జలము. కాబట్టి జలము, రాగిలోని శక్తి. రాగి ఇంకొకటి కూడా పెద్దవాళ్ళు ప్రతి ఒక్కటి చాలా చాలా ఆలోచన చేసి చెప్పినారు. ఇదన్నీ కూడా భగవంతుని వల్ల వచ్చింది. హిందూ ధర్మశాస్త్రములో లేని విషయం అంటూ లేదు. ప్రధానంగా దీనిలో ఎంత గొప్పగా చెప్పారంటే భగవంతుడి నుంచి ఋషులకి, ఋషుల నుంచి మానవులకి వచ్చింది. 4 వేదాల్లో ప్రతి ఒక్కటిని పూర్తిగా నిర్ణయించి పూర్తి వివరణాత్మకంగా చెప్పబడింది. అందుకనే చతుర్వేద స్వరూపం ఈ విశ్వం కూడా. వేదములో లేనిది ఏ విషయాలు ఉండవు. అలాగే మనకు పెద్దవాళ్ళు చెప్పిన ప్రతి విషయము చాలా బాగుంటుంది. రాగి
రాగికి అధిపతి ఎవరు అంటే కుజుడు. కుజుడు ఏం కారకుడు? రోగకారకుడు. అంటే రోగం రావాలన్నా రోగ నివారణ జరగాలన్నా కుజుడు. కాబట్టి ఇక్కడ రాగిని యూజ్ చేయడం వల్ల కుజుడు అంగారకుడు ప్రసన్నమై మనకు వరమిస్తాడు, సర్వరోగ నివారణం అనేసి వరాన్ని ఇస్తాడు. సర్వరోగాన్ నివారయ అంటాడు. అలాగే సూర్యుని యొక్క రశ్మి పంచభూతాల యొక్క శక్తి దీనిలో విలీనమై మనకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. ఈ మంత్రాన్ని ఎంత శక్తి ఉంటే అంత చేయవచ్చు. కానీ నియమము ఉదయం కానీ సాయంత్రం కానీ చేయడం ఉత్తమం. మధ్యాహ్న కాలం అనేది అంత మంచిదైతే కాదు. ఒకవేళ మధ్యాహ్నం ఎవరు చేయాలి అంటే క్షయరోగము కలిగిన వాళ్ళు, క్షయవ్యాధిగ్రస్తులు అనగా ఆస్మా కానీ, లేకపోతే ఇంకొకటి క్షయరోగము అంటే అది తగ్గని రోగము అని చెప్పబడుతుంది, లేదా క్రిమి రోగము, సోరియాసిస్ కానీ, లేకపోతే వేరే స్కిన్ ప్రాబ్లమ్స్, అలర్జీసు ఇలా ఉండేవాళ్ళు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట లోపు ఇదే ప్రయోగము చేయవచ్చు. సూర్యుడిని ప్రార్థిస్తూ చేస్తే అప్పుడు సూర్యకిరణాల యొక్క శక్తి విపరీతంగా ఉంటుంది. కాబట్టి ఆ శక్తి వల్ల లోపలుండే క్రిములు నశిస్తాయి. కాబట్టి ఆ క్రిములు నాశనం కావడం వల్ల రోగ నివారణ జరుగుతుంది. కాబట్టి ఇలా చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇంకేమైనా డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చెప్పండి. నేను ఖచ్చితంగా దానికి సమాధానం అంటే ఇస్తాను. ఏమంటే వెంటనే ఇవ్వలేకపోయినా నిదానంగా అయినా మీ ప్రతి ప్రశ్నకి నేను సమాధానం ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, తద్వారా లైవ్లో కూడా వస్తాను. నేను లైవ్లోకి వచ్చి కూడా మీ సమస్యలకు పరిష్కారం చెప్పడము, మన వల్ల అయినంత మన శ్రీ శివశక్తి పీఠములో ప్రయత్నం చేయడం కూడా జరుగుతుంది. సర్వ సమస్యలకి, అన్ని సమస్యలకి పరిష్కారం అనేదే నా యొక్క మెయిన్ టార్గెట్. ఏం రీచ్ అవ్వాలి మనము టార్గెట్ అంటే అన్ని సమస్యలకి పరిష్కారము ఇవ్వాలి, మన వల్ల అయినంత మందికి మంచి చేయాలి అనే ఒకే సదుద్దేశంతో మీ ముందుకు వచ్చాను. ఖచ్చితంగా మీ అందరి అభిమానంతో ఇంకా మీకు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. నమస్కారం.